అందరికీ వందనములు. జగనన్న కోసం 4 సంవత్సరాల క్రితం ఈ పోయిటరీ రాశాను. ఈరోజు చదివే అవకాశం రావడం నిజంగా నా సుకృతంగా భావిస్తున్నాను. జన హృదయ శేఖర, మా రాజశేఖర, రాజ్యాన్నేలే రాజసంనీతిరా, ఉచిత వైద్యంతో జనం గుండెల్లో ప్రాణం పోసిన దేవుడు అయ్యావు. జలయజ్ఞంతో రైతుల గుండెల్లో ఆనందయజ్ఞం చేశావు. మాట తప్పనిది నీ నైజం, మడిమ తిప్పనిది నీ మార్గం. నీ మరణం తెలుగు జాతి హృదయాల్లో తీరని విషాద శోకం. నీ నుండి మేము తెలుసుకున్నది ఒక్కడే, జీవన విధానం అంటే మీదేనని, జన హృదయం అంటే నీదేనని. యుగానికి కాదు సృష్టికి ఒక్కడే నీలాంటి వాడు పుడతాడు. జన హృదయాల్లో కొలువైన దేవుణ్ణి చూసి స్వార్థంతో నిన్ను తీసుకెళ్లాడా దేవుడు. జన హృదయ స్పందన చూసి చలించిన దేవుడు రాజన్నను మా ఈ జగనన్నలో చూసుకోమన్నాడు. అందుకే జగనన్న నీవే మా రాజన్న. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా చలించనిది సముద్ర ఉదయం. సమస్యల లావాకు చెదరనిది మా జగనన్న జన హృదయం. జనం కోసం జగన్, జనంలోనే జగన్, జగమంతా జగన్ నినాదం. రాజశేఖర రెడ్డి గారు ఒక మనిషి చనిపోతే 600 పైగా గుండెలు పగిలిపోతాయన్న వార్తను విని అలాంటి చావు నా కల్లోనైనా ఉండాలని నేను భావించాను. ఆయన గురించి నేను రాసుకున్న కవిత ఏంటంటే, నీ జననం తెలుగు జాతికి ఆనందదాయకం, నీ గమనం మానవ జాతికి స్ఫూర్తిదాయకం, నీ మననం ఆంధ్ర హృదయానికి ఆదర్శదాయకం. నీవు లేని రాజకీయం, రాజసం లేని ప్రయాణాలకు నిదర్శనం. స్వర్ణయుగాన్ని చూపించావు, స్వర్గలోకానికి చేరావు. మడిమ తిప్పని వీరుడవు, మాట తప్పని ధీరుడవు. నీ అకాల మరణం భగవంతుడు మాకు చేసిన అన్యాయానికి నిదర్శనం. జగనన్న ఇక నీలోనే ఉన్నాడు మా రాజసమున్న రాజన్న. నీ జ్ఞాపకాల స్మృతి తెలుగు హృదయానికి మానీయ ఉద్వేగ స్థితి. పులివెందుల పులిబిడ్డ నిన్ను మరవదురా ఈ తెలుగు గడ్డ.